శ్రీమద్భాగవత మహత్యాన్ని తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద శనకాదశుల సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణం చేయడం వల్ల ఎవరెవరు పవిత్రతని పొందుతారో చెప్పుకున్నాము. ఇలా శ్రీమద్భాగవత శ్రవణ పఠనం వల్ల నిర్మలత్వం పొందుతాము. ఆ నిర్మలత్వమే సత్వగుణానికి చిహ్నం. పరమాత్మని చేరే విధానంలో మనం 8 మార్గాలని, అందులో భాగంగా సత్వగుణం చాలా ప్రధానమైనది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ సత్వగుణం బాగా పెరిగి పెద్ద వృక్షము అవ్వాలి అంటే దానికి భగవత్కథా శ్రవణ పఠనం అనే నీరును పొయ్యాలి అని అంటారు పూర్వాచార్యులు అందరూ కూడా. మరి దైవదర్శనం ఎందుకు చేసుకోవాలి అని అడిగితే, గుడికి వెళ్ళేది కేవలం మన మనసులో ఉన్న పరమాత్మ యొక్క స్వరూపాన్ని ముద్రించుకోవడం కోసమే. ఎందుకంటే కలిప్రభావం వల్ల మన మనసు ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ స్వరూపం గుర్తు ఉండదు. అందుకోసమే గుడికి వెళ్ళేది. మళ్ళీ దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరున్న గుడిలో ఉన్నది కూడా పరమాత్మే అని గుర్తించాలి. ఇలా ఎవరు పవిత్రత పొందుతారో చెప్పాక అందుకు ఉదాహరణగా సనకాదులు దుందుకారి గోకర్ణుని ఘట్టాన్ని వివరిస్తారు.